మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే. గతేడాది జరిగిన ఎన్నికల తర్వాత ఈ గొడవలు బయటపడ్డాయని తెలుస్తోంది. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో విభేదాలు దాదాపు బహిర్గతమయ్యాయి. అల్లు అర్జున్ అరెస్టుతో తిరిగి మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి వెళ్లటం, ఆ తర్వాత బన్నీ కూడా చిరంజీవి ఇంటికి వెళ్లటంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు సద్దుమణిగాయని అందరూ భావించారు. కానీ తాజాగా మరోసారి ఆ గొడవలు బయటపడ్డాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ గొడవల రచ్చ మరోసారి వెలుగు చూసింది. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్డే అన్న విషయం తెలిసిందే. నేషనల్ వైడ్గా హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, ఫ్యాన్స్ బన్నీకి విషెస్ చెప్పారు. మెగా కాంపౌండ్కి చెందిన ఏ ఒక్క హీరో కూడా బన్నీకి విషెస్ చెప్పలేదు. కనీసం మెగాస్టార్ చిరంజీవి కూడా శుభాకాంక్షలు తెలపలేదు. మొన్న మార్చి 27న రామ్ చరణ్ బర్త్డేకు అల్లు అర్జున్ కూడా విష్ చేయలేదన్న విషయం తెలిసిందే. ఇక భవిష్యత్తులో అల్లు అర్జున్ వర్సెస్ మెగా హీరోల వైరం అలాగే కొనసాగుతుందని అర్థమవుతోంది. అయితే గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ మాత్రం అల్లు అర్జున్కి ప్రేమతో విషెస్ చెప్పారు. బావా అని అన్నారు. వీరిద్దరి మధ్య స్నేహం ఉందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్గా మారింది. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్తో బాలీవుడ్తో పాటుగా నేషనల్ వైడ్గా సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ చెప్పారు. ఇక అభిమానులు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ఇంటి వద్దకు చేరుకుని ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బయట వాళ్ళందరూ అల్లు అర్జున్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటే మెగా ఫ్యామిలీలో ఒక్కడంటే ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలపలేదు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నట్టు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న వార్తలకు ఆజ్యం పోసినట్లయింది. ఇక నెట్టింట అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మాత్రం కామెంట్స్తో రచ్చ లేపుతున్నారు. ఇంత జరిగినా కూడా అల్లు అర్జున్ ఇంకా బుద్ధి రాలేదు అంటూ ఫ్యాన్స్ వార్ జరుగుతోంది. ఇక నెట్టింట అల్లు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ మాత్రం కామెంట్స్తో రచ్చ లేపుతున్నారు. పవన్ కళ్యాణ్ కొడుక్కి గాయాలయ్యాయి, కనీసం పలకరించలేదు అల్లు అర్జున్. నువ్వసలు మనిషివేనా, మానవత్వం లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే తాజాగా అట్లీతో మూవీని అనౌన్స్ చేశారు.